ఇప్పుడు ఈ సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం మీ ముందు పెట్టాలనుకుంటున్నాం. ఈ సంఘం గట్టిగా నమ్మేది, మనకు పునాదిలాగా వాడబడేది, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేది ఏంటి అంటే, మన నాలుకలో జీవ మరణాలు ఉన్నాయి. ఇది ఎంతమందికి తెలుసు? మన నాలుకలో జీవ మరణాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనము ఈరోజు ఈ స్థితిలో, అది అనారోగ్యమైన స్థితి అయినా ఆరోగ్య స్థితి అయినా, అది లేమైనా సమృద్ధి అయినా, అది సంతోషమైన బాధ అయినా, ఈరోజు మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో అది నిన్న మొన్న మనము మనకు తెలిసి తెలియక మాట్లాడిన మాట వల్ల తీసుకుంటున్న ఫలం. ఎందుకంటే వాక్యంలో ఏం చెప్పిందంటే, నాలుకలో జీవమరణాలు ఉంచాను అన్నాడు దేవుడు. తర్వాత మన నాలుక ఫలాల్ని తీసుకొస్తుంది, అది వాక్యంలో చెప్తా ఉంటారు అన్నమాట. సో మన మాటలో అంత శక్తి దేవుడు విడుదల చేసి పెట్టాడు. మనము ఒక మాట్లాడే ఆత్మ, స్పీకింగ్ స్పిరిట్. మనము మాట్లాడే ఆత్మ. ఆది ఏంది ఉంది? వాక్యం ఉంది. అంటే వాక్యము పలుకుతుంది. సో మాట ఏం చేస్తుంది? పలుకుతుంది. మన ఆత్మ కూడా పలుకుతుంది. సో మనము ఈరోజు తెలుసుకున్నాం ఈ సత్యం, ఈ సిద్ధాంతం తెలుసుకున్నాం. ఇక నుంచి మనము ఆ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా వాడాలి. మనకి తెలిసి తెలియక ఏదన్నా నెగిటివ్ అంటే ఏంటి? వాక్యానికి విరుద్ధంగా మనం ఏదైనా మాట్లాడుతుంటే మనం సరి చేసుకుంటూ ఉండాలి.